నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఎవరైతే ఆ స్వామిని భక్తితో కొలుస్తారో, ఆ స్వామిని తలుచుకుని తలపెట్టే ప్రతి కార్యాన్ని నిర్వర్తిస్తారో వారికి కోరిన కోరికలు తీర్చి అన్నింటా విజయాలను ప్రసాదించే మహిమాన్వితుడాయన. అలాంటి శ్రీనివాసుడు భక్తుల సౌలభ్యం కోసం ఎన్నో ప్రదేశాలలో కొలువుదీరి ఉన్నాడు. ఆ నేపథ్యంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధి. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం పదండి. ఓం నమో నారాయణాయ. భూలోక వైకుంఠం వెంకటాద్రి. ఈ వెంకటాద్రిపై వెలసిన శ్రీనివాసుడు భక్త మందారుడై భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. 7 కొండలపై వేంచేసి 7 లోకాల్ని ఏలే శ్రీనివాసుడు భక్తుల సౌలభ్యం కోసం మరెన్నో ప్రదేశాలలో వ్యక్తమవుతున్నాడు. ఆ ప్రదేశాలను సందర్శించుకొని భక్తులు పులకాంకితులవుతున్నారు. కొన్ని ప్రదేశాలలో స్వామి స్వయంగా వ్యక్తమవుతుండగా మరికొన్ని చోట్ల భక్తులు స్వామివారి రూపాన్ని ప్రతిష్ఠించుకొని నిత్య పూజాది కైంకర్యాలు నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనిదే భక్తులచే సుప్రతిష్టమైన శ్రీనివాస సన్నిధానం చందుర్తి మండలం బండపల్లి గ్రామం మార్గం మధ్య గల కొండపై నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ దివ్యాలయం అనేక మంది దేవీ దేవతలకు నెలవుగా సిసలైన ఆధ్యాత్మిక సుగంధ వనంలా విరాజిల్లుతోంది. విశిష్టమైన ఈ దేవాలయ ప్రాంగణంలో మహిమాన్వితాలు ఎన్నో. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు ఈ ఆలయ సొంతం. స్వామివారి సన్నిధానం చుట్టుప్రక్కల పచ్చని ప్రకృతి అందాలు, ఎత్తైన కొండలు గుట్టలు కానవస్తాయి. ఈ ఆలయ సన్నిధానంలోకి అడుగిడగానే అవ్యక్తమైన మానసిక ప్రశాంతత భక్తుల సొంతమవుతుంది. ఈ ఆలయానికి ప్రవేశించే మార్గంలో మొట్టమొదటగా శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో స్వామివారు సర్వాంగ సుందరంగా అత్యంత తేజో విరాజితంగా కొలువుతీరి ఉంటాడు. ఓం గం గణపతయే నమః అంటూ భక్తులు తదాత్మ ఆనందాలతో స్వామిని సేవించుకుంటారు. ప్రధానాలయ ముఖమంటపంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారు 2 దేవేరులతో ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తాడు.
గర్భాలయంలో జగన్మోహన రూపుడుగా, జగదానందకారకంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చిన్మయ రూపుడిగా గోచరిస్తాడు. మందస్మిత వదనార విందంతో స్వామి సకల కళల తేజో విరాజితంగా దర్శనమిస్తాడు. శ్రీ సంతాన లక్ష్మీ వెంకటేశ్వర సార్థక నామధేయుడిగా సర్వాలంకార శోభితంగా భక్తుల్ని అలరింపచేస్తాడు. గర్భాలయంలో సర్వాంగ సుందరంగా అత్యంత తేజో విరాజితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరి ఉంటాడు. సుందరంగా, సురుచిరంగా, సుకుమారంగా స్వామివారు భక్తులకు నేత్రపర్వం చేస్తాడు. తానక భంగిమలో వరద అభయ హస్తముద్రలతో స్వామి గర్భాలయంలో విరాజిల్లి ఉంటాడు. పట్టు వస్త్రాలు, నానావిధ పరిమళ పత్ర పుష్పమాలలు, సకల దివ్యాభరణాలతో స్వామి సౌందర్య శ్రీనివాసుడిగా గోచరిస్తాడు. పాలభాగాన తిరునామం, కుడివైపు చక్రం, ఎడమ చేతిలో శంఖాన్ని ధరించి విష్ణు రూపుడిగా శ్రీనివాసుడు దర్శనమిస్తాడు. మూల విరాట్ దిగువ భాగంలో ఉత్సవమూర్తులుంటాయి. నిత్య కళ్యాణం, ఊరేగింపు వంటి వేడుకల్ని ఈ మూర్తులకు జరిపిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి జగన్మోహన కారకుడు. అందుకే ఆయన భోగ శ్రీనివాసుడయ్యాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా స్వామిని పురాణాలు కీర్తించాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విభిన్న సంప్రదాయాలకు చెందిన భక్తులు కొలుస్తారు. అదే ఈ స్వామి ప్రత్యేకత. ఆ స్వామి భక్తులకు అత్యంత చేరువలోకి వచ్చి నమ్ముకున్న వారికి, కోరి కొలిచిన వారికి సదా అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. ఏటా బ్రహ్మోత్సవాలు, జప, హోమ, పూజ, అర్చనాది సేవలతో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. బండపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలలో వేంచేసి ఉన్న దేవతామూర్తులు భక్తులకు అభీష్ట ప్రదాల్ని సిద్ధింపజేయాలని విశ్వసిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్ట క్రింద భాగంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నెలకొని ఉంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని గర్భాలయంలో కొలువైన సింధూరమూర్తి ఆంజనేయ స్వామిని దర్శించుకుని అలౌకిక ఆనందానికి గురవుతారు భక్తులు. ఈ మూర్తికి కుడి భాగంలో విఘ్న వినాయకుడు, ఎడమ భాగంలో అమ్మవారు సర్వభూషణ శోభితంగా దర్శనమిచ్చి భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తారు. స్వామివారి ముందు శివలింగం దర్శనమిస్తుంది. ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాలయానికి చేరుకుంటారు. తర్వాత కొద్ది దూరంలో జంట నాగుల రాతి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. సంతాన నాగదేవతగా కొలువబడుతున్న ఆ జంట నాగులకు భక్తులు తమతో తెచ్చుకున్న పాలను భక్తితో సమర్పిస్తారు. ఈ స్వామిని ఆరాధిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
బండపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భక్తాభిష్ట వరదాయుడిగా పూజలందుకుంటున్నాడు. ఈ స్వామిని దర్శించుకున్న భక్తులకు తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకున్నంత అనుభూతి కలుగుతుంది. బండపల్లి గ్రామంలో నెలకొన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్యధామం భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక అనురక్తిని, అవ్యక్తమైన అలౌకికానుభూతిని అందిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బండపల్లి క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి అపార కరుణ అందరికీ ప్రాప్తించాలని మనసారా ఆకాంక్షిద్దాం.